సో మొత్తం 6 స్థానాలకు ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉంది. తెలంగాణ రిలేటెడ్ గా మాట్లాడడానికి రాకేష్ అలాగే అశోక్ కూడా లైవ్ లో ఉన్నారు. ముందుగా హసీనాతో మాట్లాడదాం. హసీనా, ఏపీకి సంబంధించి పూర్తిగా వైసీపీకే అవకాశం ఉన్నప్పటికీ టీడీపీ ఏమన్నా స్ట్రాటజీతో ముందుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు చూస్తున్నాము, ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళపైన వేటు వేయాలని చెప్పి ఆల్రెడీ ఇరు పార్టీలు, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ ఇద్దరు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. స్పీకర్కి ఈరోజు దానిపైన విచారణ కూడా జరిగింది. అంటే 8 మంది ఎమ్మెల్యేలు పైన ఒకవేళ స్పీకర్ చర్యలు తీసుకుంటే మిగతా ఎమ్మెల్యేలు మనం కౌంట్ చేసుకుంటే ఆ మిగతా ఎమ్మెల్యేలు డివైడెడ్ బై 3 చేసిన తర్వాత ఆ కౌంట్ రావాల్సి ఉంది. అయితే తాజాగా మనం చూసుకుంటే సీట్ల కేటాయింపు అంశంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 25 మంది ఎమ్మెల్యేలకి ఈసారి సీట్లు లేవు. అయితే వాళ్ళలో అంటే సీట్లు అంటే కొన్ని మార్చారు, కొంతమందికి సీట్లు లేవు. వీళ్ళలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఓటు ఎటువైపు వెళ్తుంది అనేది ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సంఖ్య ప్రకారం చూసుకుంటే 3 కూడా వైఎస్ఆర్సీపీకే రావాల్సి ఉంది. అయితే 2 పక్కాగా వైఎస్ఆర్సీపీకి వచ్చిన 3వ దాంట్లో ఒకవేళ టీడీపీ ఎవరైనా నిలబడితే ఖచ్చితంగా దీనికి ఎన్నికలకు వెళ్లాల్సిందే. కాబట్టి ఎన్నికలకు వెళ్తే ఇప్పుడు ఈ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ ఓటు ఎక్కడ ఉంటుంది, ఎలా వేస్తారనే దాని మీదనే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఈ రాజ్యసభ ఎలక్షన్స్కి సంబంధించే ఇలా ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలని ఓవైపు కాపాడుకుంటూనే మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలపైన చర్య తీసుకోవడానికి ఓవైపు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఇంకా 3వ అభ్యర్థి మన వైఎస్ఆర్సీపీకి సంబంధించి మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి పేరు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి పేరు వినిపిస్తుంది, అలాగే ఎస్సీ క్యాండిడేట్ గొల్ల బాబురావు పేరు వినిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ముందు నుంచి పార్టీకి సంబంధించి ఉన్న వాళ్ళు. గొల్ల బాబురావు అయితే 2014 రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ 2019లో ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన పార్టీకి నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈసారి ఆయన సీటుని కంబాల జోగులకి ఇస్తున్న నేపథ్యంలో ఆయనకి రాజ్యసభకి పంపిస్తున్నారు. సో మరోవైపు వైవి సుబ్బారెడ్డి ముందు నుంచి ఆయనకు రాజ్యసభ కావాలని అంతకు ముందు కూడా అధిష్టానం ముందు చెప్తూ వస్తున్నారు. చాలాసార్లు ఆయనకు టీటీడీ చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా తనకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూనే వస్తున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డికి ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం. అయితే 3వ చూసుకుంటే మేడ మల్లికార్జున రెడ్డి బ్రదర్ రఘునాథ్ రెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసుల పేరు కూడా వినిపిస్తుంది. ఆ 3వ క్యాండిడేట్ మీద కొంచెం డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. మరి ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇటు వీళ్ళ క్యాండిడేట్స్ అంతా ఫైనల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఎన్నికలకి వెళ్తే ఆ ఎన్నికల రిస్క్ సీట్ ఎవరికి ఇస్తారు అనేది చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా అయితే చాలా ఈ రాజ్యసభ సీటుకి సంబంధించి మాత్రం పటిష్టంగా వీళ్ళంతా కూడా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హసీనా. సో అది ఏపీకి సంబంధించిన అవకాశాలు. మరోవైపు తెలంగాణ